అమ్మాయి ప్రేమ పార్ట్ 29. సరియు కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది. మన సూర్య బేబీ ఎంట్రీతో అభికి మెలకు వస్తుంది. తను ఇంకా సరియు ఒడిలో పడుకున్నాడు అని అనుకొని లేచి కూర్చుంటాడు. అభి లేవడంతో సరియుకి కూడా మెలకువ వస్తుంది. అభి, ఏంటి ఇది ఏంజిల్, లేపొచ్చు కదా నన్ను, నైట్ అంతా అలానే కూర్చున్నావు. సరియు, అభి నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ అని అభి ఒడిలో పడుకొని అభి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది ఎండ తగలకుండా. అభికి సరియు తనకు అంత దగ్గరగా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరియు తనని తన హక్కులాగా అలా చుట్టూ చేతులు వేసి పడుకోవడంతో మన అభిబాబు గాల్లో తేలిపోతూ ఉన్నాడు. అభి వాళ్ళు ఇంకా రాలేదని చూడటానికి వచ్చిన మన గ్యాంగ్ వాళ్ళని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతసేపటికి సరియు మేల్కొని పద అభి వెళ్దాం అని ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు. అలా సరియు అభిని ఇష్టపడడం ప్రారంభించింది. అలా తెలియకుండానే పెళ్లికి ఇంకో 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అందరూ చకచకా పనులు చేసుకుంటూ ఉన్నారు. మన గ్యాంగ్ మొత్తం విరాట్ని, జగదీష్ని అసలు ఇంట్లో నుండి కదలనివ్వడం లేదు. ఊరు నుండి కర్ణ, మౌనిక, కమల్, కీర్తి, విద్య కూడా వచ్చేశారు. శంకర్ వాళ్ళు వారిని సాధారణంగా ఆహ్వానించారు. మౌనికని, కీర్తిని అందరూ చాలా బాగా పలకరించారు. మా ఇంటి ఆడపడుచులు అని. మౌనిక, కీర్తి చాలా సంతోషపడిపోయారు. వాళ్ళ ప్రేమ చూసి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి వాళ్ళకి. ఇంకా ఆద్య కోసం మన గ్యాంగ్ మొత్తం చాలా రకాల బొమ్మలు తీసుకొచ్చారు. ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేకపోవడంతో ఎవరు ఆద్యని కిందకు దించడం లేదు. అందరూ చాలా ప్రేమగా, గారంగా చూసుకుంటున్నారు. వాళ్ళని చాలా ముచ్చటగా చూస్తున్నారు అభి, కర్ణ, కమల్ వాళ్ళు. ఇంకా అందరూ రచ్చ చేయడానికి స్టార్ట్ అయిపోయారు. ఆ రోజు సాయంత్రం సంగీత్ ఏర్పాటు చేయడంతో అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంలో మునిగిపోయారు. అలా సాయంత్రం అయింది. అందరూ రెడీ అవ్వటానికి వెళ్ళిపోయారు. సరియు రూమ్లో బెడ్పై ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్లో ఒక డ్రెస్ ఉంది. దానికి ఒక చిన్న నోట్ ఉంటుంది. సరియు ఆ నోట్ చదువుతుంది. అవి, ఏంజెల్, ఈ డ్రెస్ నీకోసం తీసుకున్నాను. ప్లీజ్ ఈ డ్రెస్ వేసుకోవా సంగీత్కి అని ఉంటుంది. సరియు ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి వస్తుంది. అప్పటికే అందరూ రెడీ అయిపోయి ఉంటారు. అభి సరియు కోసం వెయిట్ చేస్తూ మెట్ల వైపే చూస్తూ ఉన్నాడు. వైషు, బావా మరీ అలా చూడకు, మా మెట్లుకి దిష్టి తగులుతుంది. అభి సర్దుకొని కూర్చుంటాడు. విద్య, ఏంటి మీ ఊర్లో మెట్లకి కూడా దిష్టి తగులుతుందా? బావా, రిషి, భావన. విద్య, అవును, మీకు మా అన్నయ్య బావ అవుతాడు కదా, అప్పుడు మీరు నాకు బావనే కదా. జగదీష్, వావ్, మాకింకో చెల్లి. అఖిల, లయాలా కాదు, మా వింధ్య మమ్మల్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. వైషు, అబ్బో అవునా, అంతుందా? విద్య, డౌటా? రిషి, డౌట్ కాదు మరదల పిల్ల, మా ఊర్లో ఒక్క చెరువే ఉందిలే అందుకే. వింధ్య, ఇట్స్ ఏ బ్యాడ్ జోక్, హహా. ఈలోపు సరియు వస్తుంది. సరియు రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో లైట్ మేకప్, లూజ్ హెయిర్లో చాలా అందంగా ఉంటుంది. అభి సరియుని అలా చూస్తూ ఉంటాడు. వింధ్య, అన్నయ్య పరువు తీయకరా, కొంచెం కంట్రోల్లో ఉండు. అభి సరియు నుండి చూపు మారుస్తాడు. అందరూ గార్డెన్లోకి వెళ్తారు. సంగీత్ అరేంజ్మెంట్స్ అన్ని గార్డెన్లో ఏర్పాటు చేశారు. ఫంక్షన్కి దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచారు. ఫంక్షన్ స్టార్ట్ అయింది. రిషి, ధనుష్ ఇద్దరు యాంకర్స్గా స్టేజ్ పైకి వెళ్ళారు. రిషి, హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ ఈ సంగీత్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. రిషి, ఓకే ఓకే, ఫస్ట్ ఎవరిని పిలవాలి? ధనుష్, ఎవరు ఏంటి, మన ఇంటి పెద్ద, మన ఎవర్ గ్రీన్ హీరో, మన తాతగారు, నానమ్మనే. అందరూ ఫుల్గా గోల స్టార్ట్ చేస్తారు. చిన్న పెద్ద అందరూ కలిసి రఘుపతి గారిని, సుగుణ గారిని స్టేజ్ పైకి పంపారు. రిషి, తాత ఏ పాట పెట్టను? రఘుపతి, మంచి ఊపున్న పాట పెట్టరా మనవడా. రిషి, ఓకే. సుగుణ, అయ్యో ఏంటండి మీరు పిల్లలందరి ముందు. రఘుపతి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం సుగుణ, నువ్వు అలానే నుంచో, నేను చూసుకుంటాను. పాట ప్లే అవుతుంది. గ్యాంగ్ లీడర్ మూవీ అనే సాంగ్కి రఘుపతి గారు సుగుణ గారి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేశారు. ఆయన డ్యాన్స్తో అందరికీ మంచి హుషారు వచ్చి లేచి విజిల్స్ వేస్తున్నారు. తర్వాత రఘుపతి గారు వాళ్ళ కిందకి వచ్చేస్తారు. మొదట పెద్దవాళ్ళందరూ డ్యాన్స్ చేసినాక రిషి, పర్లేదు మా వాళ్ళందరూ బాగానే వేశారు, గుడ్, కానీ ఇప్పుడు మా బాబాయ్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అందరూ చూస్తాము. సూర్య, అర్జున్ ఫాదర్, అరే అబ్బాయిలు, ఇప్పుడు మా తమ్ముడు వేస్తాడు, మీలో ఎవరైనా వాడిని బీట్ చేయగలరా? రిషి,
పెద్దనా అది ఒకప్పుడు, ఇప్పుడు మేము యూత్. జై. ఎంత యూత్ అయినా మా తమ్ముడు ముందు నిలవాలి అంటే గట్స్ ఉండాలి. సూర్య. రే రవి నువ్వు వెళ్ళరా. రవి లక్ష్మి ఇద్దరు స్టేజ్ పైకి వెళ్ళారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలోని సాంగ్కి డాన్స్ వేస్తారు. రవి లక్ష్మి ఇద్దరు డాన్స్ వేస్తుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇద్దరు ఒకరంటే ఒకరు పోటీ పడి వేశారు. సాంగ్ అయిపోయిన తర్వాత ఒకటే క్లాప్స్, విజిల్స్. రిషి. బాబాయ్ నువ్వు సూపర్ అసల. ఇప్పటికీ అదే గ్రేస్. లవ్ యూ బాబాయ్ అని రవిని హగ్ చేసుకుంటాడు. గ్యాంగ్ అంతా వచ్చి రవిని పైకెత్తుకొని తిప్పుతూ గోలగోల చేస్తూ ఉంటారు. రిషి. ఓకే ఓకే ఇప్పుడు మన గ్యాంగ్ నుండి ఫస్ట్ మా అన్న వదిన వస్తారు. కమోన్ విరాట్ అన్న, అఖిల్ వదిన. విరాట్, అఖిల స్టేజ్ పైకి వెళ్తారు. సరైనోడు మూవీ నుండి సాంగ్ ప్లే చేస్తారు. ధనుష్. ఇప్పుడు మా అన్న వదినలు పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు. జగదీష్ శ్రావణి స్టేజ్ పైకి వస్తారు. ఒకే ఒక్కడు మూవీ నుండి సాంగ్కి డాన్స్ వేస్తారు. రే రిషి బావ సూపర్. ధనుష్. నెక్స్ట్ ఏంటి రిషి. రిషి. ఇప్పుడు మా గారాల పట్టి మా బావ వచ్చేయాలి స్టేజ్ పైకి. కమాన్. ధనుష్. అభి అన్న సరియు మమ్మల్ని కాదు, నువ్వు తనకి ఏం మాత్రం తగ్గకుండా వేయాలి. అభి సరియు స్టేజ్ పైకి వెళ్తారు. అభి సరియు చెవులో ఏంజల్ నువ్వు నా కళలోకి మాత్రమే చూస్తూ ఉండు. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే నేను జాగ్రత్త పడతాను. సరియు. అభి నాకు ఏ ఇబ్బంది ఉండదు, నువ్వు డిస్టర్బ్ అవ్వకు సరేనా. రిషి. హలో మీ డిస్కషన్ అయిపోతే సాంగ్ ప్లే చేస్తాను. బాడీగార్డ్ మూవీ నుండి తేరి మేరీ సాంగ్ మీద డాన్స్ వేస్తారు. డాన్స్ చేసినంతసేపు ఒకళ్ళొకళ్ళు కళ్ళల్లోకి చూసుకుంటూనే ఉంటారు. సాంగ్ చివరికి వచ్చేసరికి అభి సర్యుని లిఫ్ట్ చేస్తాడు. సర్యు అభి మెడ చుట్టూ చేతులు వేసి తన మెడ వంపులో తల దాచుకుంటుంది. అభి సర్యుని అలా చూసిన అందరికీ మహేష్ సర్యులానే కనిపిస్తారు. అందరి కళ్ళల్లో కన్నీటి పొర ఏర్పడుతుంది. అభి సరియు స్టేజ్ దిగి వచ్చేస్తారు. రిషి. ఇప్పుడు మా అబ్బాయిలు మంచి మాస్ సాంగ్తో రెచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. వచ్చేయండి అబ్బాయిలు. రిషి, వైషు, అర్జున్, హరి, ధనుష్, సురేష్, కిరణ్ స్టేజ్ పైకి వస్తారు. ప్రేమలేఖ మూవీ నుండి ఒక సాంగ్ పెట్టి దానికి అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు. ఆ పాటకి మాస్ స్టెప్స్తో అదరగొట్టేస్తారు. ధనుష్. ఇప్పుడు అమ్మాయిలు వచ్చేయండి స్టేజ్ మీదకు. సరియు, హర్షి, వింధ్య స్టేజ్ పైకి వెళ్తారు. ఫస్ట్ ఫిదా మూవీ నుండి పాటకి డాన్స్ వేస్తారు. ఆ తర్వాత ఓ బాబా సాంగ్కి వింధ్య, విరాట్, సరియు, జగదీష్ ఆడిస్తూ డాన్స్ చేస్తారు. రిషి. వావ్ సూపర్. ఇందాకటి నుండి మా అక్కని రమ్మంటే రావట్లేదు. అబ్బాయిలు అక్కని బావని స్టేజ్ ఎక్కించండి. అందరూ మౌనికని, కర్ణని స్టేజ్ పైకి తీసుకువెళ్తారు. రిషి. అబ్బాయిలు ఇంకో అక్కని బావని మర్చిపోతే ఎలారా. అసలు నేను లేకుండా ఎలా బ్రతుకుతారేమో. అర్జున్. నువ్వు ఎదవ డ్రామా చేయక, తీసుకొస్తున్నా. అబ్బాయిలు కమల్ని, కీర్తిని తీసుకొస్తారు. నీ కీర్తి. రిషి. రిషి ప్లీజ్ నాకు డాన్స్ రాదు అని అంటుంది. రిషి. నేనున్నాగా అక్క, ఫికర్ మత్. రిషి ఆద్యాని ఎత్తుకొని నేను ఆద్య ఎలా చేస్తున్నామో అలానే చేయండి మీరు. వైషు. రే రిషి నీ పార్ట్నర్ మరీ అంత పెద్దగా ఉంటే చూసే వాళ్ళకి బాగోదు. విరాట్. దట్స్ రైట్. వైషు నువ్వు వింధ్య కలిసి వేయండి. మిమ్మల్ని చూసి వాళ్ళు వేస్తారు. పెద్దవాళ్లకు తెలుసు కాబట్టి అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. వైషు అన్నయ్య. వింధ్య. రండి బావా. ఏ నాతో పోటీగా వేయలేరా. రిషి. మా వైషుని అంత మాట అంటావా. రే వైషు ఇది మన పరువుకి సంబంధించింది, నువ్వు వెళ్ళరా. వైషు. రే ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని రిషి చెవిలో చెప్తాడు. రిషి. రే అమ్మాయిలు తనే ధైర్యంగా ఉంది, నువ్వేంట్రా ఇలా ఉన్నావు అంటాడు. వైషు. అంతే అంటావా. సరే. కర్ణ, మౌనిక, కమల్, కీర్తి మధ్యలో వింధ్య, వైషు నిలబడతారు. రిషి. కమాన్. ప్రేమ కథ చిత్రం నుండి సాంగ్ ప్లే చేస్తారు. వెన్నెలైన చీకటైన అనే పాటకి అందరూ డ్యాన్స్ వేస్తారు. వైషు, వింధ్య ఒకళ్ళొకళ్ళకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అందరూ చప్పట్లు కొడితే అప్పుడు ట్రాన్స్లో నుండి బయటికి వచ్చి స్టేజ్ దిగి కిందకి వస్తాడు. తర్వాత అందరూ డిన్నర్ చేసేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. అభి, సరియు గార్డెన్కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ వైషు, రిషి మాట్లాడుకుంటున్నారు. అభి, సరియు వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. రిషి. ఎందుకురా ఇప్పుడు ఇక్కడికి లాక్కొచ్చావు, రేపు చాలా పనులున్నాయి పద పడుకుందాం అని అంటాడు. వైషు. చెప్పేది ఇనుబే. రిషి. అబ్బో మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, చెప్పు. వైషు. నన్ను ఆ అమ్మాయితో కలిసి డాన్స్ చేయమన్నారా.
రిషి చాలా చక్కగా చేశారు మీ ఇద్దరు. వైషు రే నేను ఆ అమ్మాయి కళల్లోకి అలానే చూస్తూ ఉండిపోయాను. సాంగ్ అయిపోయినా కూడా ఇప్పటికీ ఆ చూపు నన్ను డిస్టర్బ్ చేస్తుంది. రిషి హాయ్ హాయ్ అబ్బాయి గారు లవ్లో పడ్డారు. వైషు రే రిషి రిషి కాకపోతే ఏంటి? వైషు వైష్ణవ్ ఒక అమ్మాయి గురించి మాట్లాడటం వైషు అది కాదు రిషి. రిషి తనతో డాన్స్ చేసేటప్పుడు నేను చూశాను. మీ ఇద్దరిని ప్రపంచంతో పని లేనట్టుగా ఉండిపోయారు. వైషు ఒకటి చెప్పనా, నాకెందుకో తను నీకు కరెక్ట్ అనిపిస్తుంది. తన కళ్ళల్లో కూడా నీ మీద ఇష్టం కనిపిస్తుందిరా. వైషు సరే పద, ఇంకా లేట్ అవుతుంది. సరే వీళ్ళు మనకి పని తగ్గించే పని చేస్తున్నట్టున్నారు. అది మంచిదేగా. ది గ్రేట్ వైషు గారు మా చెల్లెని లవ్ చేయడం, వా సూపర్. సరే చాలే ఊరుకోండి, మా అన్నయ్యల గురించి అంత వెటకారం అక్కర్లేదు. అది మేడం గారు నా దగ్గర అలగడం కూడానా? సరే నేనేం అలగలేదు అభి, సరదాకి అన్నాను ఏంజెల్. సరే అభి కొంచెం సేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. తర్వాత రోజు మెహందీ వేడుకలు స్టార్ట్ అవుతాయి. అమ్మాయిలందరూ ఎవరికి వారే అందంగా రెడీ అయ్యి హాల్లో కూర్చుంటారు. రఘుపతి అబ్బా అష్టలక్ష్ములు అందరూ నా ఇంట్లో ఉన్నట్టుందిరా. నా బంగారు తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారో. రిషి తాతయ్య మరి మేము? రఘుపతి మీకేరా అందరూ నెలరాజుల్లాగా చాలా బాగున్నారు. ఈలోపు మెహందీ పెట్టే అమ్మాయిలు వస్తారు. ఆడవాళ్ళందరూ కూర్చొని మెహందీ పెట్టించుకుంటారు. అబ్బాయిలందరూ వాళ్ళకి సైట్ కొట్టే పనిలో ఉంటారు. మెహందీ దగ్గర అందరూ ఉంటారు కానీ వింధ్య ఉండదు. కమల్ కీర్తి వింధ్య ఏది? కీర్తి తను మార్నింగ్ ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంది. ఆ పేపర్ పార్కులో మర్చిపోయింది. ఎంత వద్దన్నా ఆ పేపర్ తెచ్చుకోవడానికి అని వెళ్ళింది. కమల్ చీకట్లో ఒక్కటే వెళ్ళిందా? మౌనిక అసలు మా మాట వింటేగా. ఒక 10 నిమిషాలు ఆగు మేము రెడీ అవుతున్నామన్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కమల్ దాని అల్లరి మనకొద్దు అని ఎన్ని చెప్పినా. రిషి ఏమైంది బావా ఇప్పుడు? ఆగు మేం తీసుకొస్తాం. రిషి వైషు వింధ్య పార్క్కి వెళ్ళిందంట, చూసి వద్దాంరా ఒకసారి. వైషు సరే అని పార్క్కి వెళ్తారు. అక్కడ వింధ్య కనిపించదు. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తారు. అక్కడ చీకట్లో వింధ్య గోడ కానుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చుంటుంది. వైషు వింధ్య దగ్గరికి వెళ్ళి ఓయ్ అక్కడ అందరూ నీ గురించి వెతుకుతుంటే నువ్వేంటి ఇక్కడ అని అరుస్తూ వింధ్య మొహం వైపు చూస్తాడు. తను ఏడుస్తూ ఉంటుంది. రిషి తన ఎదుట కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు వింధ్య, ఏమైంది అని అడుగుతాడు. వింధ్య రిషి వైపు చూస్తుంది. రిషి వైషు నేను వెళ్తాను, నువ్వు తీసుకొనిరా. వైషు రిషి వెళ్ళిపోతాడు. వైషు ఇప్పుడు చెప్పురా ఏమైంది? వింధ్య వైషుని హక్ చేసుకొని ఏడుస్తుంది. వింధ్యకి ధైర్యం చెప్పడానికి వైషు తన చుట్టూ చేతులు వేస్తాడు. వైషుకి డైరెక్ట్గా వింధ్య వీపు భాగం తగులుతుంది. వింధ్య వైషుని వదిలేసి గోడకు అనుకొని ఏడుస్తుంది. వైషు ఏమైంది వింధ్య? నేను పేపర్ కోసమని వచ్చాను. అది గాలికి ఎగిరిపోయి పక్కనున్న మామిడి తోటలోకి వెళ్ళింది. నేను అది తీసుకొద్దామని అక్కడికి వెళ్ళాను. పేపర్ తీసుకొని వచ్చేటప్పుడు ఒకడు నా దగ్గరికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. నాకు కోపం వచ్చి వాడిని చాచి ఒకటి పీకాను. పరిగెత్తుకుంటూ వస్తుంటే వాడి మనుషులు వచ్చారు. వాళ్ళు నుండి తప్పించుకొని ఫెన్సింగ్ దగ్గరికి వచ్చేసరికి వాడు నా డ్రెస్ పట్టుకొని గట్టిగా లాగాడు. అది చినిగిపోయింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. చాలా ఏడుపు వచ్చింది, భయం వేసింది అని గట్టిగా ఏడుస్తుంది. వైషుకి చాలా కోపం వస్తుంది. ఆ పని చేసింది ఖచ్చితంగా వాడే. వాడిని ఊరికే వదలకూడదు అని కోపంతో కళ్ళు ఎర్రగా అయిపోతాయి. వైషు అయినా ఆ పేపర్ కాకపోతే ఇంకోటి, దానికోసం అలా ఒక్కదానివే వెళ్ళిపోతావు, బుద్ధుందా కొంచెమైనా అని అరుస్తాడు. వింధ్యకి వైషుని అలా చూస్తే భయం వేసింది. వైషు మాట్లాడవేంటి, అసలు ఏమైంది ఆ పేపర్లో అని లాక్కుంటాడు. అది ఒక మెహందీ డిజైన్. వైషు దీనికోసం యూ ఇడియట్, అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఎప్పుడు అల్లరి చేయాలో తెలీదా? వింధ్య చాలు ఇంకా ఆపండి. ఆ పేపర్ మనసుతో చూస్తే అర్థమవుతుంది. అసలు మీకు మనసు ఉంటేనే కదా అర్థం అవ్వడానికి. మీకు మనసే ఉంటే ఎప్పుడో నా ఫీలింగ్స్ మీకు అర్థమయ్యేవి. అప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. అదే ఉంటే రిషిని పంపేసి నా బాధ ఎందుకు చెప్పానో అర్థమై ఉండేది అని ఏడుస్తుంది. వైషు ఆ మెహందీ డిజైన్ చూస్తాడు. అందులో పరీక్షగా చూస్తే తన పేరు ఉంటుంది. అది చూసి వింధ్య మాటల్ని గుర్తు తెచ్చుకొని మొదటి నుండి వాళ్ళ మధ్య జరిగినవి తలుచుకుంటూ ఉంటాడు. వింధ్య ఎక్కువ తనతో మాట్లాడడం, ఊరికే గొడవ పడడం, రిషిని చూసినప్పుడు తన కళ్ళలో ఒక మెరుపు, నిన్న డాన్స్ వేస్తున్నప్పుడు తన కళ్ళల్లోకి ప్రేమగా చూడడం, అన్నీ కళ్ళ ముందు కదలాడుతుంటే అలానే కళ్ళు మూసుకొని వింధ్య ముందు మోకాళ్ళపై కూర్చొని వింధ్యని దగ్గరికి తీసుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. వైషు సారీ వింధ్య, సారీ.
వింధ్య కూడా వైషుని హక్ చేసుకుని అలానే ఉండిపోతుంది. వైషు ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకుంటే వింధ్య అమ్మ అని అరుస్తుంది. వైషు ఏమైంది వింధ్య? ఏం లేదు అని అంటుంది. వైషు చేతికి బ్లడ్ ఉంటుంది. వైషు వింధ్య నన్ను చూడని. వింధ్య ప్లీజ్ వైషు. వైషు నా మీద నమ్మకం లేదా వింధ్య? వింధ్య వెనక్కి తిరుగుతుంది. వీపుకి ఫెన్సింగ్ గుచ్చుకొని మొత్తం బ్లడ్ వస్తూ ఉంటుంది. వైషు వింధ్యని దూరం జరిపి తన షర్ట్ తీసి వింధ్యకి ఇస్తాడు. వైషు పద వింధ్య వెళ్దాం, అందరూ మన కోసం చూస్తూ ఉంటారు. వైషు వింధ్య బ్యాగ్ డోర్ నుండి వచ్చి వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతారు. రిషి ఫ్రెష్ అయ్యి ఇంకో షర్ట్ వేసుకొని వింధ్య రూమ్కి వెళ్తాడు. వింధ్య కూడా డ్రెస్ అప్ అయ్యి ఉంటుంది. వింధ్య దెబ్బలు కనపడకుండా ఓవర్ కట్ వేస్తుంది. వైషు వింధ్య రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తాడు. వింధ్య ఎందుకు డోర్ లాక్ చేసావు? వైషు కోట్ తీ వింధ్య, ఆయింట్మెంట్ రాస్తాను. వింధ్య వైషు తన గురించి అంత కేర్ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వైషు వింధ్య దెబ్బలకి మందు రాసి బ్యాండేడ్ వేస్తాడు. వైషు సరే పద కిందకు వెళ్దాం. వింధ్య మరి ఆ డిజైన్ వేయించుకోవచ్చుగా. నేను వైషు ఇంకా డౌట్గా ఉందా నీకు? వింధ్య వైషుని వెనుక నుండి హక్ చేసుకొని చాలా భయం వేసింది వైషు వాళ్ళని చూసి. ఆ టైంలో నాకు నువ్వు తప్ప ఎవరూ గుర్తుకు రాలేదు. నేను నీతో ఊహించుకున్న లైఫ్ నువ్వు, నేను, మన పిల్లలు. వైషు ఇంకా భయపడకు వింధ్య, నేనున్నాను కదా. వింధ్య వైషు ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పకు, అందరూ డిస్టర్బ్ అవుతారు ప్లీజ్. వైషు అందరి గురించి బాగానే ఆలోచిస్తున్నావు, పద కిందకి. వైషు వింధ్య కిందకి వస్తారు. కీర్తి వింధ్య ఎంతసేపు రా పేపర్ తీసుకురావడానికి? వింధ్య అది గాలికి ఎగిరిపోయింది వదిన, వెతకడానికి వెళ్తే లేట్ అయ్యింది. మౌనిక సరేరా, అందరూ మెహందీ పెట్టించుకుంటూ ఉంటున్నారు. రిషి, అర్జున్, హరి, కిరణ్, అభి, ధనుష్ని బయటకు రమ్మని మెసేజ్ చేస్తాడు వైషు. అందరూ ఎవరికి అనుమానం రాకుండా వెళ్తారు. అభి ఏంటి వైషు అందరినీ రమ్మని చెప్పావు? రిషి వింధ్య ఏం చెప్పింది వైషు? అభి వింధ్య చెప్పడం ఏంటి రిషి? రిషి వాళ్ళు వింధ్య కోసం వెళ్ళడం మొత్తం చెప్తాడు. అభి ఏమైంది వింధ్యకి? అది అసలు ఎప్పుడూ ఏడవదు, చాలా స్ట్రాంగ్. ఏమైంది వైషు? వైషు బావా కంగారు పడకుండా జాగ్రత్తగా వినండి అని వైషు జరిగింది మొత్తం చెప్తాడు. అభి ఎవడు వాడు రాస్కెల్, చచ్చాడు నా చేతిలో. వైషు బావా ఆవేశపడకు, ఏం చేద్దామో ఆలోచిద్దాం. అర్జున్ ఆలోచించేదేంటి వైషు, వాడిని చంపి పారేక. వైషు అన్నయ్య అసలు ఇది వింధ్య ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అనింది. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, మన వల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు అని చెప్పింది. కిరణ్ అవును అది నిజమే అభి, ఒకసారి ఆలోచించు. అభి అసలు ఇంత పెద్ద విషయం అది దానిలోనే దాచేసుకొని ఎలారా ఇలా ఉంటుంది? రిషి తనకి ధైర్యం ఎక్కువ, అలాంటి అమ్మాయిని ఎవర్రా ఏడిపించింది? వైషు నాకు తెలిసి ఆ శివగాడు అయి ఉంటాడు. హరి ఇప్పుడు ఏం చేద్దాం? అభి అన్నయ్య వాళ్ళకి ఈ విషయం చెప్పడం మంచిది. హరి రే రిషి, రవి బాబాయిని కూడా రమ్మను. కొంత సమయానికి కర్ణ, కమల్, రవి వస్తారు. రవి ఏమైంది అందరు అలా ఉన్నారు? రిషి జరిగింది చెప్తాడు. కమల్ ఎవడు వాడు నా చెల్లి ఒంటి మీద చేయి వేసినవాడు? కర్ణ రే కమల్ ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. రవి నువ్వు చెప్పింది కరెక్ట్ బాబు, ఏదైనా ఆలోచించి చెయ్యాలి. వైషు మన ఇంటి ఆడపిల్ల మీద చెయ్యి వేసినవాడు దానికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది బాబాయ్. రవి వైషు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఎందుకంటే ఎప్పుడు వైషు అలా మాట్లాడు, చాలా నిదానం. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అని రిషి వైపు చూస్తాడు. రిషి కళ్ళతోనే సమాధానం చెప్తాడు. అభి అన్నయ్య ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదు, వాడిని ఊరికే వదలకూడదు, వాడికి చుక్కలు చూపించాలి. మన వింధ్య పడిన బాధ వాడికి తెలియాలి. అందరికీ అదే కరెక్ట్ అనిపించింది. వైషు అయితే ఏం చేద్దాం ఇప్పుడు? అభి అది రేపు చెప్తాను. ఇంకొకటి మనకి విషయం తెలిసింది అని వింధ్యకి తెలియకూడదు, అందరూ నార్మల్గా ఉండండి. రవి సరే పదండి వెళ్దాం. అభి, కమల్, కర్ణ ఉంటారు. అందరూ వెళ్ళిపోతారు. కర్ణ అభి వైషు ఏంటి అంత కోపంగా ఉన్నాడు? అభి వైషు వింధ్య ప్రేమించుకుంటున్నారన్నయ్య. కమల్ నాకు అలానే అనిపించింది. వింధ్య అలాంటి ఇన్సిడెంట్ వైషుతో షేర్ చేసుకుంది అంటేనే అర్థమవుతుంది తను ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చిందో. అభి సరే అన్నయ్య ఇంకా వెళ్దాం పద, అందరూ వెయిట్ చేస్తున్నారు మన కోసం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.